Children, I am back to you again. I hope you understood the lesson, the previous part, and now we will go with the remaining, the next part. Okay, this is the second part of the lesson 1 and the continuation of force yesterday's class. Yeah, types. One second. Based on this activity, can you explain what is a force? Yesterday we discussed about some actions, that is digging bore well, erasing the letters on the blackboard, sipping juice with a straw, magneting, attracting nails, fruits falling from tray, hoisting a flag. All these actions we described whether it is a push force or pull force or both. Okay, and based on this activity, can you explain what is a force? దీన్ని బట్టి మనం ఫోర్స్ అంటే ఏంటో చెప్పగలుగుతామా? Shall we call the effort done on an object by means of pushing or pulling as a force exerted on the object? అంటే based on these actions we can tell that pushing or pulling an object which is efforted on the object is called, which is exerted on the object is called force. Okay, that means pushing or pulling as a force exerted on the object is called force. We cannot directly see the forces acting on your body, but we can see the effects caused due to the forces. We can't able to see the force, but we can see the effects of the forces. Okay, మనం ఇప్పుడు ఎవరినైనా తోసిన ఫోర్స్ని మనం చూడలేం, బట్ మనం తోయడం వల్ల ఏమవుతుంది, దట్ పర్సన్స్ విల్ మూవ్ ఫ్రమ్ ద ప్లేస్. అక్కడి నుంచి వెళ్ళి పక్కకు వెళ్ళిపోతాడు కాబట్టి దట్ ఎఫర్ట్ వీ క్యాన్ సీ. ఓకే, ద ఎఫర్ట్ వీ క్యాన్ సీ ఆఫ్ ద ఫోర్సెస్, బట్ వీ కాంట్ సీ ద ఫోర్స్. వెన్ an object slips off your hand, it always falls down. సరే, మన చేతిలో నుంచి ఏదన్నా జారిందనుకోండి, ఏమవుతుంది, it always falls down because the gravitational force of the earth pulls that object. If we hold the object, means it will remain in our hand, or otherwise if it slips from our hand or from the bench, when any object falling from the top means it always falls down because the earth's gravitational force pulls it. Okay, we can't see that gravitational force, but the effect of that force we can see. Is it clear? It slows down, and if we roll a ball on the ground, మన ఒక బంతిని కనుక మనం ఇలా దొర్లించినట్లయితే ఏమవుతుంది, అది అలా దొర్లుకుంటే ఎంత దూరం వెళ్ళిపోతుందా? నో, ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ స్టాప్. అది ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఇట్ స్లోస్ డౌన్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ కమ్ టు ఏ స్టాప్. వాట్ మేక్స్ ద బాల్ స్టాప్? What forces acting on objects change their state or state of motion? అంటే ఏదైనా పడుతున్నప్పుడు కానీ కిందకు పడిపోతున్నా, లేకపోతే మనం ఒక బంతిని, ఒక బాల్ని కనుక మనం ఇలా దొర్లించినట్టయితే నేల మీద అది కొంచెం దూరం బాల్ రొటేట్ అవుతూ వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? మనం వెళ్ళి ఆపలేదు, అది కొంచెం దూరం వరకు, అంటే మనం అప్లై చేసిన ఫోర్స్ అక్కడతోటి వరకు వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. అది దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం దాన్ని. ఓకే, అంటే ఒక స్టేట్ ఆఫ్ మోషన్, ఒక మూమెంట్ని ఆపడానికి కానీ, లేకపోతే మనం ఒక ప్లేస్ని మూవ్ చేయడానికి కానీ వాడేటువంటివన్నీ కూడా ఫోర్సెస్. యా, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. కాంటాక్ట్ ఫోర్సెస్ అండ్ ద ఫోర్సెస్ ఎట్ ఎ డిస్టెన్స్. Types of forces means the two types of forces are there. It is the contact forces and the forces at a distance, దూరం నుంచి. Contact means without touch, విత్ దాన్ని మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి కాంటాక్ట్లో ఉండి ఇచ్చినటువంటి ఫోర్సెస్ని కాంటాక్ట్ ఫోర్సెస్ అంటాం. అండ్ వితౌట్, మనం దాన్ని ఏమి టచ్ అవ్వకుండా దాన్ని కనుక ఫోర్స్ అక్కడ అప్లై చేయగలిగితే వాటిని ఫోర్సెస్ ఎట్ ఎ డిస్టెన్స్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దీస్ ఫోర్సెస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఫీల్డ్ ఫోర్స్. ఫీల్డ్ ఫోర్స్. ఓకే, అండ్ నౌ కాంటాక్ట్ ఫోర్సెస్. యా, వై డస్ ద నీడిల్ ఆఫ్ ఎ మ్యాగ్నెటిక్ కంపాస్ మూవ్ వెన్ వి ప్లేస్ ఎ బార్ మ్యాగ్నెట్ నియర్ టు ఇట్? సరే, ఏదైనా ఒక నెయిల్ కానీ నీడిల్ కానీ పెట్టి మనం ఒక బార్ మ్యాగ్నెట్ని కనుక టచ్ దగ్గరికి తీసుకొస్తే ఏమవుతుంది? ఇట్ అట్రాక్ట్స్ దట్ నీడిల్ ఆర్ నెయిల్, ఇస్ంట్ ఇట్? వై డస్ ద టూత్ పేస్ట్ కమ్ అవుట్ వెన్ వి ప్రెస్ ద ట్యూబ్? మనం ఏం చేస్తాం? మార్నింగ్ బ్రష్ చేస్తాం కదా, ఏం చేస్తాం? బ్రష్ చేసినప్పుడు బ్రష్కి పేస్ట్ అప్లై చేస్తాం. అప్లై చేసేటప్పుడు ఏమవుతుంది? వి ప్రెస్ ద ట్యూబ్. ఆ ట్యూబ్ని ప్రెస్ చేస్తే ద పేస్ట్ విల్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద ట్యూబ్ టు ద బ్రష్. అవునా? Have you observed the difference between the force applied by a magnet on the needle of a compass and the force you applied on the tube? Is there any difference between these two? That means magnet and a needle.
the force between a magnet and a needle and the force which is applied on the tube. ఈ రెండింటికి కనుక ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? యా, ఉన్నాయి. అదేంటో చూడండి. The needle of the compass changes its direction without any physical contact with the bar magnet. మనం ఒక నీడిల్ని కానీ నెయిల్ కానీ పెట్టి మ్యాగ్నెట్ అప్లై చేయంగానే దగ్గరికి పెట్టంగానే అది కాంటాక్ట్లోకి రాదు, నీడిల్కి కానీ లేకపోతే నెయిల్ కానీ మేకు. అదేమవుతుంది, దగ్గరికి తీసుకురాగానే ఇట్ విల్ మూవ్స్, అవి మూవ్ అవుతాయి. ఎందుకు? ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ దట్ ఆఫ్ మ్యాగ్నెట్ పుల్స్ ఇట్. అది బార్ మ్యాగ్నెట్కి ఉండేటువంటి ఒక మ్యాగ్నెటిజం పవర్, మ్యాగ్నెటిజం ఫోర్స్ తోటి అది నీడిల్ కానీ నెయిల్ కానీ మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇన్ ద సేమ్ వే అంటే డైరెక్ట్ కాంటాక్ట్లో అవ్వలేదు, దట్ ఈస్ కాల్డ్ ఫీల్డ్ ఫోర్స్. ఓకే, ఫోర్సెస్ ఎట్ ఏ డిస్టెన్స్. అండ్ ద ఫోర్స్ విచ్ అకర్స్ వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఈస్ నోన్ యాజ్ ఏ ఫోర్స్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆర్ ఫీల్డ్ ఫోర్స్. మ్యాగ్నెట్ తోటి నీడిల్ లేకపోతే నెయిల్ని మూవ్ చేయగలగడాన్ని ఫీల్డ్ ఫోర్స్ అంటారు, లేకపోతే ఫోర్సెస్ ఎట్ ఏ డిస్టెన్స్. ఈజ్ ఇట్ క్లియర్? యా. యూ అబ్జర్వ్ దట్ దెర్ ఈస్ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ యువర్ హ్యాండ్ అండ్ ద ట్యూబ్. ఆ ట్యూబ్ని ప్రెస్ చేయడంతో ఏమవుతుంది, అవర్ హ్యాండ్ టచెస్ దట్ ట్యూబ్. దట్ మీన్స్ దెర్ ఈస్ ఎ కాంటాక్ట్ విత్ దట్ ట్యూబ్. ఓకే, force which results when there is a direct physical contact between two interacting objects is known as a contact force. This is important. What is a contact force and what is a field force? These are the abbreviations you have to learn clearly. Okay, contact force means మనం డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండి ఫోర్స్ని అప్లై చేస్తే కాంటాక్ట్ ఫోర్స్. అండ్ వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ when the force is applied to that object is called field forces or forces at a distance. Forces acting at a distance, that is called field forces. The example of this force is magnetic force. What it is? Magnetic force. Okay, you must have done some experiments with magnets in class 6. Let us recall some of our experiments. I think that you all are past the 6th class. You all are studied. In that class, the lesson is there, magnetism. Magnets lesson is there, and the types of magnets and everything you learned from that lesson. Okay, just recollect with that. Observing the magnetic force. Take a swinging needle, rub it with a bar magnet several times, always moving the bar magnet in the direction. Yeah. Does the needle get magnetized? In the 6th class magnets lesson, we learned about the magnetic force. నీడిల్ని మనం మ్యాగ్నెట్ తోటి రబ్ చేస్తే ఏమవుతుంది, ఆ మ్యాగ్నెట్ కూడా కొంచెం సేపటి వరకు కూడా ఆ ఫోర్స్ ఉన్నంత వరకు కూడా నీడిల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది వాటికి. ఓకే, you may find that needle always act like a magnet. With the help of a magnetic compass, you can identify the north and south poles of the needle. Pin a red colored foam ball to south pole and white ball to north pole. మన థర్మోకోల్ బాల్స్ ఉంటాయి కదా, ఫోమ్ బాల్స్ మీన్స్ థర్మోకోల్ బాల్స్. రెడ్ కలర్ వైట్ కలర్ బాల్స్ తీసుకుని ఒక మ్యాగ్నెట్కి ఈ బార్ మ్యాగ్నెట్ తోటి కనుక రబ్ చేసిన తర్వాత ఏమవుతుంది, దట్ నీడిల్ విల్ యాక్ట్ లైక్ ఏ magnet. And for that, the north side of the needle you have to pin the red color ball, and for the south pole white colored ball. Okay, yeah, pin a red colored foam ball to south pole. Red is to south pole and white is to north pole. Then drop it in a bowl of water. It floats. మన థర్మోకోల్ బాల్స్ రెండు వైపులా పెట్టాం కాబట్టి అది ఏమవుతుంది, వాటర్లో వేయగానే ఇట్ ఫ్లోట్స్ ఆన్ ద వాటర్. మేక్ అనదర్ నీడిల్ ఇన్ ద సేమ్ వే, ఫ్లోట్ బోత్ ద నీడిల్స్ సైడ్ బై సైడ్ సచ్ దట్ లైక్ ఎండ్స్ ఫేసింగ్ ఈచ్ అదర్. అండ్ ఇంకొక నీడిల్ని కూడా సేమ్ ప్రాసెస్లో చేసి రెండింటిని కనుక మనం పెడితే ఒకదానికొకటి ఆపోజిట్. ఓకే, సచ్ దట్ లైక్ ఎండ్స్ ఫేసింగ్ ఈచ్ అదర్, లైక్ ఒకేలాగా ఉండేటువంటివి లైక్ పోల్స్ ఒకదానికొకటి ఫేస్ చేసేలాగా పెట్టమంటున్నాడు. ఏదర్ రెడ్ ఆర్ వైట్ బాల్స్. వాట్ హ్యాపన్స్ టు ద నీడిల్స్? హౌ డు దే మూవ్? నౌ ప్లేస్ ద నీడిల్స్ ఇన్ సచ్ ఎ వే దట్ అన్లైక్ ఎండ్స్, లైక్ పోల్స్ అయితే ఎలాగ పెట్టామో అలాగే అన్లైక్ పోల్స్ కూడా పెట్టి చేస్తే వైట్ బాల్ ఆఫ్ ఫస్ట్ నీడిల్ అండ్ ద రెడ్ బాల్ ఆఫ్ ద సెకండ్ నీడిల్ ఫేస్ ఈచ్ అదర్. నౌ అబ్జర్వ్ వాట్ హ్యాపన్స్ దిస్ టైమ్. హౌ డు దే పుష్ ఆర్ పుల్ ఈచ్ అదర్? Yeah, when we put that needles
the facing like poles each other means it will stay safely. అవి రెండు కూడా అలాగే ఉంటాయి, there will not move. But if we put the needles in the unlike poles in the face to face, unlike poles ని కనుక పెడితే ఏమవుతుంది, it will పుష్ ఆర్ పుల్, ఇలా ఒకటికొకటి పుల్ అవుతుంటుంది, పుష్ అవుతుంది. బార్ మ్యాగ్నెట్స్కి చూడండి, మనం ఆపోజిట్ పోల్స్ కనుక అన్లైక్ పోల్స్ పెడితే ఏమవుతుంది, ఇట్ రిఫ్లెక్ట్స్ ఈచ్ అదర్. లైక్ దట్ దీస్ టూ నీడిల్స్ విల్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఈచ్ అదర్. Is it clear? You have learnt in class 6 that like poles of two magnets repel each other and the unlike poles attract each other. You can observe the red end of one needle and white end of another needle attract each other and ends with the same color parallel. Repel. Okay. అంటే సేమ్ కలర్ తోటి ఉన్నటువంటి ఎండ్స్ ఏమో రెపెల్ అవుతాయి, ఆపోజిట్ కలర్స్ తోటి ఉన్నటువంటి ఎండ్స్ ఏమో అట్రాక్ట్ అవుతాయి. Now we know that like poles repel or push each other and unlike poles attract or pull each other. This action of pull or push arises due to magnetic force. A magnet can attract or repel another magnet without contact. So magnetic force is a field force. మనం వాటిని ఏంటి, లైక్ పోల్స్ ఏమో అట్రాక్ట్ అవుతూ ఉంటాయి, అన్లైక్ పోల్స్ లైక్ పోల్స్ రెపెల్ అవుతూ ఉంటాయి, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో దట్ మీన్స్ దే విల్ నాట్ కమ్ ఇన్ టు ద కాంటాక్ట్ ఆఫ్ direct contact, but the field force will repel and attract. Okay, the needles, both the needles will attract and repel in the field force. Okay, so the magnetic force is a field force. Okay, I hope you all are understood. Bye children.